Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జేఈ మెయిన్స్ జనవరి సెషన్లో చాలామంది స్టూడెంట్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ పట్ల చాలా ఇబ్బంది పడ్డారు అనమాట. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా కెమిస్ట్రీ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ కింద ట్రీట్ చేసేవాళ్ళు. బట్ గత కొన్ని సంవత్సరాలుగా అంటే లాస్ట్ ఇయర్ నుంచి కెమిస్ట్రీ సబ్జెక్ట్ కూడా మనల్ని ఇబ్బంది పెడతా ఉందన్నమాట. ఇప్పుడు అలా కెమిస్ట్రీ సబ్జెక్ట్ వల్ల ఇబ్బంది పడి మార్క్స్ తక్కువ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఎందుకు ఏంటనేది వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట. అంటే కెమిస్ట్రీ సబ్జెక్ట్ సంబంధించిన మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ అవన్నీ మీకు ఐడియా ఉంటుంది. వీటిలలో కొంత క్వశ్చన్స్ అనేవి కొంచెం ట్రికీ క్వశ్చన్స్ అడుగుతూ ఒక ఆన్సర్కి 2-3 మల్టిపుల్ ఆప్షన్స్ రైట్ పెట్టుకుంటూ ఇట్లా క్వశ్చన్స్ అడుగుతుంది కాబట్టి కొంత సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది స్టూడెంట్స్కి చాలా చాలా అవసరం అనమాట. కొంత డెప్త్గా కూడా కెమిస్ట్రీ చదవాల్సిన పరిస్థితి ఉంది. అండ్ కొంతమంది స్టూడెంట్స్కి కొన్ని టాపిక్స్ మీద డౌట్ ఉంటుంది అనమాట. సో అవన్నీ క్లారిఫై చేయడం కోసము అండ్ గత కొన్ని సంవత్సరాలుగా అంటే లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ సార్ని మీకు నేను పరిచయం చేశాను. సార్ వచ్చేసి జమ్ము నగేష్ అనమాట. సార్ వచ్చేసి మనకి కెమిస్ట్రీలో 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అనమాట సార్ వచ్చేసి. సో ఎంతోమంది స్టూడెంట్స్ని గైడ్ చేసి మంచి మంచి ర్యాంక్స్ తన ద్వారా వచ్చినటువంటి స్టూడెంట్స్ ఫోటోలు కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సార్ వచ్చేసి మనకి ఎవరైతే ఐఐటి జేఈ అంటే జేఈ మెయిన్స్ కావచ్చు, అడ్వాన్స్డ్ కావచ్చు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి నీట్, అదేవిధంగా ఈఏపీ సెట్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అండ్ ఐసీఎస్ఈ సిలబస్ కొంత కెమిస్ట్రీ టఫ్ ఉంటుంది కాబట్టి వారికి బిట్శాట్, విట్ ఇట్లా కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తూ ఉంటారో అండ్ ఎవరైతే కెమిస్ట్రీలో వీక్ ఉంటారో వారికి సార్ గైడెన్స్ ఇచ్చి కోచింగ్ ఇచ్చి వారికి సబ్జెక్ట్లో ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, మీరు ఎలా ఆన్సర్ని మీరు దాన్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అనేటువంటి కోచింగ్ ఇస్తున్నారు అనమాట. గత కొన్ని సంవత్సరాలు ఇస్తున్నారు. ఎంతోమంది స్టూడెంట్స్ కూడా సార్ అండర్ గైడెన్స్లో కోచింగ్ అనేది తీసుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యమైన మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉన్నట్లయితే సార్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి మనకి ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే ఉంటుంది. అదేవిధంగా మీరు ఆఫ్లైన్లో కూడా ఒకళ్ళున్నా ఇద్దరున్నా కానీ సార్ మీకు టైం ఇచ్చి మీకు కెమిస్ట్రీలో ఉన్నటువంటి డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తున్నారు. సార్ గైడెన్స్ ఉంది. వీళ్ళందరూ కూడా మంచి స్టూడెంట్సే కానీ వీళ్ళ వీక్నెస్ వచ్చేసి కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనమాట. అటువంటి అందరూ కూడా ఈ స్టూడెంట్స్ అందరూ కూడా కెమిస్ట్రీ సబ్జెక్ట్లో సార్ గైడెన్స్ తీసుకొని ఆల్ ఇండియా లెవెల్లో ఈ బాబుకి అయితే 25th ర్యాంక్ వచ్చింది. ఓకేనా. ఈ బాబు కూడా చూసుకోండి ఇక్కడ 810 ర్యాంక్ వచ్చింది అనమాట. ఆల్ ఇండియా ర్యాంక్ అడ్వాన్స్డ్లో. ఇక్కడ కూడా నీట్లో 851 ర్యాంక్ వచ్చింది. ఇక్కడ కూడా మీకు తీసుకుంటే ఆల్ ఇండియా నీట్ ర్యాంక్ 61 వచ్చింది అనమాట. ఇంత ర్యాంక్స్ అనేది పట్టడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకా కొన్ని ర్యాంక్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఆల్ ఇండియా నీట్ ర్యాంక్ 217, సో ఆల్ ఇండియా నీట్ ర్యాంక్ 584, ఆల్ ఇండియా నీట్ ర్యాంక్ 38, ఆల్ ఇండియా నీట్ ర్యాంకు 61 ర్యాంక్ అనేది వచ్చిందనమాట. ఇట్లా సారు కొంతమంది స్టూడెంట్స్కి కెమిస్ట్రీ పట్ల ఉన్న భయాన్ని, అదేవిధంగా వాళ్ళు ఎటువంటి స్ట్రాటజీని ఫాలో కావాలి ఎంట్రన్స్ ఎగ్జామ్లో అని కోచింగ్ అనేది ఇస్తూ ఉన్నారు. సో సార్తో నిన్న మాట్లాడినప్పుడు సార్ మళ్ళీ ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉంది. మనకి మార్చి 14th నుంచి ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ షార్ట్ టర్మ్లో స్టూడెంట్స్కి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా, కెమిస్ట్రీ సబ్జెక్ట్ పట్ల భయం ఉన్నా, అయితే ఎట్లా మన ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి, ఏ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ టాపిక్స్ ఎక్కువ అడుగుతారని చెప్పేసి వాళ్ళందరికీ కూడా గైడెన్స్ ఇవ్వబోతున్నాను. బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో మనకు అవైలబిలిటీ ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఏదైనా కావాలనుకున్నట్లయితే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి తెలుసుకొని మనకి మార్చి 14th స్టార్ట్ అవుతుంది కదా, మీకు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత బిట్సాట్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంకా కొన్ని యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉన్నాయి అనమాట. అట్లా ఎవరైతే కెమిస్ట్రీలో వీక్ ఉన్నారో మీరందరూ కూడా సార్ హెల్ప్ తీసుకొని కెమిస్ట్రీలో మంచి స్కోర్ తీసుకొని మీరు ఒక మంచి ర్యాంక్ని సాధించవచ్చు అనమాట. కాబట్టి అటువంటి హెల్ప్ కావాలనుకున్న వాళ్ళు ఈ అయితే బ్యాచ్ స్టార్ట్ అవుతుందో మార్చి 14th నుంచి ఆ బ్యాచ్లో మీరు స్టార్ట్ కావచ్చు. ఆఫ్లైన్లో ఉంది, ఆన్లైన్లో ఉంది. మీకు ఏది వీలైతే అది యూటిలైజ్ చేస్తారని కోరుకుంటూ వీడియో నచ్చింది అనుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.